డిస్మెనోరియా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ డిస్మెనోరియా, సెకండ్ వన్ ఇస్ సెకండరీ డిస్మెనోరియా. కొన్నిసార్లు ప్రైమరీ డిస్మెనోరియాలో ఏమవుతుందంటే ఓన్లీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, సరిగ్గా గర్భసంచి మూమెంట్ కాంట్రాక్షన్స్ సరిగ్గా ఉండి కింద గర్భసంచి మూతి కరెక్ట్ గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకు ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారనమాట. దీనికి మనం చేయగలిగింది ఏంటి అంటే మనం తినే ఫుడ్ లో మార్పులు తీసుకురావాలండి. డైట్ లో ఈ పికిల్స్, చట్నీస్, ఎక్కువగా స్పైసీ ఫుడ్, బయట ఫుడ్ లేదా మైదా, ఎక్కువ షుగర్స్, సో ఇవన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం ట్రై టు అవాయిడ్. ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న లాంటి ఫుడ్ మనం తీసుకోగలిగితే చాలా మటుకు ఈ ప్రాబ్లం మనం తగ్గించవచ్చు. సెకండ్ వచ్చేసి యోగా, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇవి ఏదో సింపుల్ గా అందరూ చెప్తూనే ఉంటారు, యోగా చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు, హౌ విల్ ఇట్ హెల్ప్ అని అనుకుంటారు, కానీ డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కనుక ఈ డైట్ లో వేరియేషన్ తెచ్చి కంబైన్డ్ విత్ ఎక్సర్సైజెస్ ఏమన్నా మీరు రొటీన్ స్టార్ట్ చేసుకోగలిగితే మాత్రము యూ విల్ సీ మేజర్ ఇంప్రూవ్మెంట్. మీ పెయిన్ చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట.